నమస్కారం. గణిత మెథడాలజీకి స్వాగతం. ఈ శీర్షికలో మీరు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని నేర్చుకోబోతున్నారు. దీన్ని సిసిఈ అని కూడా అంటాం. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. విద్యా ప్రణాళిక దాని యొక్క మౌఖిక ప్రశ్నలు ఎలా ఉంటాయి చూసుకుందాం. విద్యాపరంగా పాఠశాల సాధించవలసిన ఉద్దేశాలు ఏంటి అంటే విద్యా లక్ష్యాలు, గమ్యాలు, విద్యా ప్రణాళిక, విద్యా ప్రమాణాలు. అంటే ఇప్పుడు మనకి ఈ ముఖ్యంగా మనం వీటిని తీసుకుంటే ముందుగా విద్యా ప్రణాళిక చూద్దాం. మనం విద్యా ప్రణాళికను ఒకటి రాసుకున్నాం. అంటే అకాడమిక్ క్యాలెండర్ అని రాసాం. దీన్ని కరిక్యులం అనేటువంటి అంటారు. ఈ కరిక్యులంలో విద్యాపరంగా పాఠశాల సాధించవలసిన ఉద్దేశాలు ఏంటి అంటే ఒక పాఠశాల ఆ సంవత్సరంలో విద్యార్థి ఏ అంశాల్లో ఏ లక్ష్యాలను సాధించాలి, ఏ ఉద్దేశాల ఆధారంగా సాధించాలి అనేటువంటి నిర్ణయింపబడాలి. విద్యా లక్ష్యాలు ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు తరగతిలో అంటే శీర్షికలో నేర్చుకున్నట్టు విద్యా లక్ష్యాలు జ్ఞాన లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. అలాగే గమ్యాలు, ఒక తరగతిలో ఏ విద్యా ప్రమాణాన్ని విద్యార్థి పొంది ఉండాలి అనేటువంటిది కూడా నిర్ణయించాలి. విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. అంటే మీ అందరికీ తెలుసు గణితంలో మనకు 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అదే సమస్య సాధన, కారణాలు చెప్పటం, అలాగే వ్యక్తీకరణము, సహసంబంధము, అలాగే మనకు ప్రాతినిధ్యపరచటం. ఈ 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ విద్యా ప్రమాణాన్ని ఏ విధంగా సాధించాలి, మరి ఆ ఉద్దేశాలను సాధించడానికి పాఠశాల ఎటువంటి అభ్యసన కృత్యాలని అనుభవాన్ని కల్పించాలి. అంటే ఏ విషయ అంశాలు ఉండాలి, ఏ సబ్జెక్టులు ఉండాలనేటువంటి కరికులం తెలుపుతుంది. అంటే మీరు 1 నుంచి 5 వరకు చూసారు అనుకోండి. మొదటి తరగతిలో కేవలము మాతృభాష అయినటువంటి తెలుగు, అలానే గణితము ఉంటాయి, ప్రాథమిక భావాలు ఉంటాయి. 3వ తరగతికి వచ్చిన తర్వాత ఆయనకు ఈవీఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. అంటే పరిసరాల విజ్ఞానం అనేటువంటి 3వ తరగతి నుండి స్టార్ట్ అవుతుంది. అది 5వ తరగతి వరకు ఈవీఎస్గానే ఉంటుంది. 6th క్లాస్కి వచ్చేటప్పటికి ఈ పరిసరాల విజ్ఞానం అనేటువంటిది సామాన్య శాస్త్రము, జీవశాస్త్రము అనగా విభజింపబడుతుంది. మరి 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఈ మనకు భౌతిక రసాయన శాస్త్రాలు, అలానే జీవశాస్త్రం వస్తుంది. మరి 9th 10th క్లాసెస్కి వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే భౌతిక శాస్త్రము రసాయనిక శాస్త్రముగా విడిపోతుంది, కానీ ఒకే పుస్తకంలో ఉంటుంది. జీవశాస్త్రం వస్తుంది. అదే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి భౌతిక శాస్త్రం వేరు, రసాయనిక శాస్త్రం వేరు, బాటనీ వేరు, జువాలజీ వేరు, వృక్షశాస్త్రం వేరు, జంతు శాస్త్రం వేరు, ఇలా 4 అంశాలుగా విడిపోతుంది. వీటితో పాటు మనకు సాంఘిక శాస్త్రం కూడా ఉంటుంది. అంటే ఈ అన్ని అంశాలు, ఈ సాంఘిక శాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, రసాయనిక శాస్త్రము, భౌతిక శాస్త్రం, ఈ 5 అంశాలు అనేటువంటివి ప్రాథమిక స్థాయిలో కలిసి ఉంటాయి. దాన్ని పరిసరాల విజ్ఞాన శాస్త్రము అంటారు. అంటే ఏ తరగతుల్లో ఏ పాఠ్యాంశాన్ని ఏ రకంగా మనటువంటిది అభివృద్ధి పరచాలనేటువంటిది నిర్ణయించేటటువంటి ప్రణాళికే విద్యా ప్రణాళిక, కరికులం అంటారు. ఈ కరికులం ఏ విధంగా రూపొందుతుంది? విద్యార్థుల యొక్క మానసిక స్థాయి, అవగాహన స్థాయిని అంచనా వేసి ఆ స్థాయిలో విద్యార్థి ఏ అంశాలను నేర్చుకుంటాడో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది విద్యా ప్రణాళికలో ఉంటుంది. అలానే అభ్యసన అనుభవాలు అర్థవంతంగా నిర్వహించాలంటే ఏం చేయాలి అంటే తను నేర్చుకున్న అంశాలు విద్యార్థికి అవగతం కావాలి. నేర్చుకున్న అంశాలను గురించి అతను ఎప్రిషియేట్ చేయాలి. ఇవి తన నిత్య జీవితంలో దైనందిక కార్యక్రమాల్లో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ అంశాలను తను నేర్చుకోవాలి అనేటువంటి దాని భావన విద్యార్థుల్లో కలగాలి. అలా కలగాలంటే ఆకర్షణీయమైనటువంటి తరగతి గది ఉండాలి, ప్రభావితం చేసేటటువంటి బోధన ఉండాలి. ఉపాధ్యాయుడు నిర్దిష్టమైనటువంటి బోధనా వ్యూహాలని, బోధనా లక్ష్యాలని, బోధనా కృత్యాలని, అలాగే బోధనా పద్ధతుల్ని ఎన్నుకోవాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు బోధనోపకరణ సామగ్రిని కూడా ఎన్నుకోవాలి. విద్యార్థి తరగతి గదిలో ఎక్కువ సమయం ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. అంటే తరగతి గది చాలా ఆకర్షణీయంగా ఉండాలి. ఆ ఆకర్షణీయంగా ఉండేందుకు ఉపాధ్యాయుడు, విద్యార్థులు ప్రయత్నం చేయాలి. కాబట్టి దీన్ని తరగతి గది నిర్వహణ అంటారు. తరగతి గదిలో చార్టుల ద్వారా, వివిధ
కృత్యాల ద్వారా, వివిధ బొమ్మల ద్వారా తరగతి గతిని ఆకర్షణీయంగా చేయాలి. విద్యార్థి వాటిని చూసి, వాటిని పరిశీలించి ఈ అంశాలను తను నేర్చుకోబోతున్నాను లేదా ఈ అంశాలను తను నేర్చుకున్నాను అనేటువంటి భావన కలగాలి. చూడండి, మనకు ఒక సినిమా వాల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాగుంటుంది అనేటువంటి ఒక ప్రాథమిక భావన వస్తుంది. నిజంగా ఆ సినిమా బాగుంటుందా బాగోదా అనేటువంటి తర్వాత మాట. సినిమా వాల్ పోస్టర్లతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ట్రైలర్స్ అంటారు. ఈ ట్రైలర్ని చూసి కొంత చాలా ఉత్సుకత పెరుగుతూ ఉంటుంది. మీరు చూశారు, ఇప్పుడు బాహుబలిలో ముందు ఆ ట్రైలర్ ద్వారానే చాలా ఉత్సుకతని, ఇంట్రెస్ట్ని బాగా డెవలప్ చేశారు. తర్వాత సినిమా అనేటువంటిది వచ్చింది. ఇది నిజ జీవితంలో కూడా జరుగుతుంది. నిజ జీవితం అంటే మన ఈ బోధనా కృత్యంలో ముందు ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని తరగతి గదిలో ఉన్మీకరణం చేయాలి, మోటివేట్ చేయాలి. ఓకే, తను నేర్చుకోవాలి అంశాలు అనేటువంటి అని చేయాలి. కాబట్టి తరగతి గది నిర్వహణ ఎలా ఉండాలి, అభ్యసన వాతావరణం ఎలా ఉండాలి, కేవలం ఉపాధ్యాయుడు చెప్పడం, విద్యార్థి వినటం ద్వారా విద్యార్థి ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందడు. కాబట్టి ఇక్కడ చాలా కృత్యాలు చేయవలసి ఉంటుంది. చిన్నపిల్లలకు, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఉన్న పిల్లలకు తన చుట్టూ ఉన్నటువంటి గులకరాళ్ళు, చింతపిక్కలు, గాజులు, వివిధ రకాలైన తన పరిసరాల్లో దొరుకుతున్న వివిధ అంశాలను తీసుకుని గణిత ప్రక్రియలను నేర్పగలగాలి. తను గణిత ప్రక్రియలు నేర్చుకోవడమే కాకుండా వాటిని నిత్య జీవితంలో అన్వయించడం చేసుకోవాలి. త్రిమితీయ, ద్విమితీయ పటాలను తయారు చేయడం నేర్చుకోవాలి. దానివల్ల చేతి నైపుణ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే హస్తలాఘవం పెరుగుతుందో విద్యార్థి అనేటువంటి మరికొన్ని ప్రక్రియలను చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా నేర్చుకునేటువంటి అభ్యసన వాతావరణాన్ని అభివృద్ధిపరచాలి. ఇవి ఈ మా ప్రాథమిక భావనలో ఉన్నటువంటి మౌలిక అంశాలు. మరి విద్యా లక్ష్యాలు నిజంగా సాధింపబడ్డాయా లేదా అనేటువంటిది నిర్ధారించాలి. ఎలా నిర్దేశిస్తాం? ఈ తరగతి గదిలో ఈ తరగతికి, ఈ స్థాయి విద్యార్థికి ఈ విద్యా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు నిర్వహించబడ్డాయి. అందుచేతనే రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు లెర్నింగ్ అవుట్కమ్స్గా పోస్టర్ రూపంలోని, క్యాలెండర్ రూపంలోని ఇచ్చింది. బ్రోచర్స్, పోస్టర్స్. ప్రతి తరగతి గదిలో ఈ పోస్టర్స్ అనేటువంటి పేస్ట్ చేయవలసి ఉంది. ఈ బ్రోచర్స్ అనేటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు అందరికీ అందజేయబడతాయి. అంటే ఈ తరగతి గదిలో, అంటే ఆ ప్రత్యేకమైన తరగతిలో, ఉదాహరణకి 2వ తరగతి విద్యార్థులు ఈ గణిత అంశాలని నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలని తన నిత్య జీవితంలో ఉపయోగించుకోగలగాలి. అంతేకాకుండా నేర్చుకున్న అంశాన్ని పై తరగతిలో నేర్చుకోబోతున్న అంశాలతో సమన్వయం కలిగి ఉండాలి అని నిర్దేశింపబడతాయి. ఈ రకంగా ఈ విద్యా లక్ష్యాలు అనేటువంటివి సాధింపబడ్డాయా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగించే ప్రక్రియే మూల్యాంకనము. ఇది మూల్యాంకనం అంటే. ఓకే, మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేదాన్ని మనం తీసుకుంటే ముందుగా మనకు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వేటిని మూల్యాంకనం చేయాలి? ఎలా మూల్యాంకనం చేయాలి? మూల్యాంకనం విద్యార్థులకు ఏ విధంగా దోహదపడుతుంది? ఇటువంటి అంశాలు వస్తాయి. అంతేనా? ఇందులో ముఖ్యంగా మనకు తలెత్తే ప్రశ్నలు ఏంటి? మూల్యాంకనం యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ ఉద్దేశంతో మనం మూల్యాంకనం చేస్తున్నాం? వేటిని మూల్యాంకనం చేయాలి? ఏ అంశాలను మూల్యాంకనం చేయాలి? పాఠ్యాంశాలను మూల్యాంకనం చేయాలా? సహపాఠ్యాంశాలను మూల్యాంకనం చేయాలా? పాఠ్యాంశాలని, సహపాఠ్యాంశం రెండింటినీ మూల్యాంకనం చేయాలి. ఒకవేళ అలా మూల్యాంకనం చేయాలంటే ఆ సహపాఠ్యాంశంలోని ఏ అంశాలు ఉండాలి, పాఠ్యాంశాల్లో ఏ అంశాలు ఉండాలి? ఇప్పుడు సహపాఠ్యాంశాల అనుమానంగా ఆరోగ్యము విద్య, ఆరోగ్యము వ్యాయామం, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, కళలు, సంస్కృతి, జీవన నైపుణ్యాలు, ఇలా మనం కొన్ని అంశాలని సహపాఠ్యాంశాలుగా ఇచ్చాం. అలాగే మనం గణితము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జీవశాస్త్రము, సామాజిక శాస్త్రము అంటూ కొన్ని నాన్ లాంగ్వేజెస్గా ఇచ్చాం. లాంగ్వేజెస్గా అంటే భాషలుగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇటువంటి భాషలుగా ఇచ్చాం. అంటే భాషా నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, అలాగే భాషేతర నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అని మనం మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. ఇది మూల్యాంకనం చేయాలి. ఎలా మూల్యాంకనం చేయాలి? ఏ పద్ధతిలో మూల్యాంకనం చేయాలి? అది ఫార్మేటివ్గా జరగాల, నాన్ ఫార్మల్గా జరగాల, సమ్మేటివ్గా జరగాలి, ఏ రకంగా జరగాలి? ఆ మూల్యాంకనం చేయడానికి ఏ టూల్స్ను ఉపయోగించాలి, ఏ పరికరాలను ఉపయోగించాలి? ఇవన్నీ కూడా మనం దీని సాధనాలు ఏంటి?
విధానాలండి. ఏ సాధనాల ద్వారా, టూల్స్ అంటే సాధనాలు, ఏ సాధనాల ద్వారా మనం మూల్యాంకనం చేయాలి, ఆ సాధన విధానం ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఈ అంశాలు అనేటువంటివి మనకు ఈ మూల్యాంకనంలో ఉపయోగించడం జరుగుతుంది. ముందు మూల్యాంక భావన గురించి మనం ఆలోచిద్దాం. మూల్యాంక భావన అంటే మనకు 3 రకాలు. ఇది ఒక ట్రయాంగులర్ ప్రాసెస్, త్రికోణమితీయ పద్ధతి. అంటే త్రికోణంగా ఉంటుంది. మనకు విద్యా లక్ష్యాలు ఉంటాయి, అభ్యసన అనుభవాలు ఉంటాయి, మూల్యాంకనం ఉంటుంది. లక్ష్యాలు, ఏ లక్ష్యాలను మనం సాధించాలి, ఆ లక్ష్యాల ద్వారా ఏ రకమైన అభ్యసన అనుభవాల్ని పొందాలి, ఈ లక్ష్యాలని అభ్యసన అనుభవాల్ని మూల్యాంకనం చేయాలి. ఇలా ఒక ట్రయాంగులర్ ప్రాసెస్లో ఉంటుంది. మూల్యాంకనం ద్వారా మనం నిర్దేశించిన లక్ష్యాన్ని పొందామా లేదని తెలుసుకోవచ్చు, అలాగే సరి అయిన అభ్యసన అనుభవాన్ని పొందాడా లేదని తెలుసుకోవచ్చు, అభ్యసన అనుభవాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇలా ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటిది. ఇది మూల్యాంకనానికి ముఖ్యమైనటువంటి భావన. మరి నిరంతర సమగ్ర మూల్యాంకనము పరీక్షా విధానంలో సంస్కరణలు. ఇప్పుడు మరి మనం దీంట్లో తీసుకుంటే నిరంతర సమగ్ర మూల్యాంకన అమల్లో భాగంగా కింద సూచించిన విధంగా పరీక్షా విధానం సంస్కరణ ప్రతిపాదించారు. అంటే క్రింద అంటే దాని అర్థం నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా పరీక్షలని తరగతి గది బోధనలో భాగంగా మార్చడం, పరీక్షల్ని సరళతరం చేయటం. సో మనం ఇక్కడ చేయవలసింది ఏంటి, నిరంతర మూల్యాంకనం. ఇక్కడ నేను పదాలను ఒక్కొక్క దాన్ని అర్థం చెప్తాను. నిరంతరము, సమగ్రము, మూల్యాంకనం. నిరంతరం కంటిన్యూస్గా జరగాలి, అలాగే సమగ్రంగా జరగాలి. సమగ్రంగా జరగాలి అంటే అర్థం ఏంటి అంటే అది ఒక చాలా కాంప్లెక్స్ మోడ్లో, అంటే కంటిన్యూస్గా అది జరుగుతూ ఉండాలి, అది నిరంతరం జరగాలి. అంటే ఈరోజు పరీక్ష అనేటువంటిది జరగటం, మనకు అంతకుముందు మనకు ఉన్నటువంటి ఆచారం ఏంటి అంటే మనకున్నటువంటి ఆచారం కొన్ని అనౌన్స్ చేస్తాం. జూన్ నెలలో ఈ పరీక్షలు పెడుతున్నాము, జూలై నెలలో ఈ పరీక్షలు పెడుతున్నాము, క్వార్టర్లీ అనేటువంటిది అక్టోబర్లో పెడతాం అని ముందుగానే మనం ఒక టైం టేబుల్ ఇస్తాం. ఆ టైం టేబుల్ ఇవ్వటం వల్ల విద్యార్థి ఏంటంటే అక్టోబర్ నెల వస్తుంది అనగానే మనకు ఓహో ఈ పరీక్ష ఇప్పుడు అక్టోబర్ నెలలో ఈ పరీక్ష పెడుతున్నారు అనేటువంటి ముందుగానే పిల్లలకు పరీక్షల పైన ఒక రకమైనటువంటి ఫోబియా అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అందుకని ముందుగా చెప్పకుండా అసలు పరీక్ష పెడుతున్నటువంటి భావనే లేకుండా అదొక భాగం, అంటే అభ్యసనంలోనే ఒక భాగం అనేటువంటి భావన కలిగించడానికి ఇప్పుడు నిరంతరము పరీక్ష పెడుతూ ఉంటాం. అది కృత్యం ద్వారా అవ్వచ్చు, ప్రాజెక్టు ద్వారా అవ్వచ్చు, రాత పని అవ్వచ్చు, మౌఖికం అవ్వచ్చు. సో ఏ రకంగా అయినా మనం విద్యార్థిని పరీక్ష పెడుతూ, అంటే తాను విద్యార్థిని మూల్యాంకనం చేస్తూ అతని యొక్క అభ్యసన స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది నిరంతరము జరుగుతూ ఉంటుంది. సమగ్రం, మనం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకొని దాని ఆధారంగా విద్యార్థి ఆ లక్ష్యాలని, ఆ విద్యా ప్రమాణాన్ని అందుకుంటున్నాడా లేదనేటువంటి చెప్పటం చాలా ముఖ్యం. అందుకే అది సమగ్రంగా ఉంటుంది. విద్యార్థులు అన్ని రకాలుగా పరిశీలిస్తున్నాం. అతనికి రాత నైపుణ్యం ఉందా, నిర్మాణ నైపుణ్యం ఉందా, అలాగే విశ్లేషణ నైపుణ్యం ఉందా, తార్కిక ఆలోచన ఉందా, వివేచన ఉందా, ఇటువంటి అన్ని అంశాలని మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి ఇది సమగ్రమైనది. అలాగే మూల్యాంకనము అంటే ఎవాల్యుయేట్ చేస్తున్నాం. సో ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా పరీక్షల్ని తరగతి గదిలో భాగంగా మార్చడం, పరీక్షలు సరళతరం చేయటం. అంటే విద్యార్థి అనగానే ఒక 100 మార్కులకు పరీక్షలు పెట్టి ఆ 100 మార్కులకి విద్యార్థిని కంఠస్థా పెడుతూ వల్లె వేస్తూ దాన్ని భారంగా భావిస్తూ ప్రయత్నించకుండా పరీక్షని చాలా సింపుల్గా తయారు చేయటం. అంటే ఇప్పుడు 100 మార్కులకు పరీక్ష కంటే ఇప్పుడు 80 మార్కులకే పరీక్ష పెడుతున్నాం. మిగతా 20 మార్కులని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా ఆ విద్యార్థి యొక్క నూతన ప్రశ్నలను తయారు చేయటం, రాత పనిని పరిశీలించటం, ప్రాజెక్ట్స్ వర్క్స్ని విద్యార్థితో చేయించటం, పెన్ అండ్ పేపర్ టెస్ట్ ద్వారా చిన్న పరీక్ష ద్వారా ఆయన యొక్క రాత నైపుణ్యాల్ని అలాగే అతని ఆలోచన నైపుణ్యాల్ని పరీక్షించటం. ఇలా వీటి ఫార్మల్గా ఆయన అసెస్ చేసి ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా కూడా 20 మార్క్స్ నిర్ణయించి చివరకు పరీక్షా విధానాన్ని సులభతరం చేయడం జరిగింది. బట్టి పెట్టడం, గుర్తుపెట్టుకొని పరీక్షలు రాసే విధానాన్ని తొలగించి పిల్లలు సొంతంగా రాయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పూర్వం ఖచ్చితంగా 4 మార్కుల ప్రశ్న అంటే 6 లైన్లు ఉండాలి, లేదా 8 లైన్లు ఉండాలి. ప్రతిదాన్ని విద్యార్థి కంఠస్థ పెట్టి గుర్తుపెట్టుకుని అదే దాన్ని పరీక్షలో రాయడానికి ప్రయత్నం చేసేవాడు. విద్యార్థికి ఉన్నటువంటి భయము వలన లేకపోతే సామాజిక పరిస్థితుల వలన విద్యార్థి మర్చిపోయే ఆస్కారంగా ఉంటుంది.
అందుచేత ఈ బట్టి పట్టే విధానాన్ని పూర్తిగా తొలగించడానికి ఈ విధానం ఉపయోగించబడింది. అలాగే మార్కులు, ర్యాంకుల పోటీని తగ్గిస్తూ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. పాత పద్ధతిలో చూస్తే మీరు పాత పద్ధతిలో మార్కులు అనేటువంటివి 100 మార్కులు వచ్చినాయా, 90 మార్కులు వచ్చినాయా, 80 మార్కులు వచ్చినాయా అనేటువంటిది. అలాగే ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ సెకండ్ ర్యాంక్, స్టేట్ థర్డ్ ర్యాంక్ అంటూ అనౌన్స్ చేయటం. అరే మా పిల్లవాడు ఎందుకు ఈ ర్యాంక్ తెచ్చుకోలేకపోయాడు అని అంటూ తల్లిదండ్రులు కూడా విద్యార్థులపైన ఒత్తిడి పెంచటం, పాఠశాలలు కూడా విద్యార్థులపైన ఒత్తిడి పెంచటం, చివరకు అనారోగ్యపూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రస్తుతం ఆ మార్కుల్ని, ర్యాంకుల్ని తీసి గ్రేడింగ్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాంట్లో అంటే 1 మార్కులో నేను కొన్ని పాయింట్స్ కోల్పోయానంటే బాధ లేకుండా 91 మార్కుల నుంచి 100 మార్కులకు మధ్యలో మార్క్స్ వస్తే ఆయనకు 10 పాయింట్లు ఇస్తున్నాం, 10 గ్రేడ్ పాయింట్స్ ఇస్తున్నాం. అంటే 91 మార్కులు వచ్చిన విద్యార్థికి 10 పాయింట్లు తెచ్చుకుంటాడు, 100 తెచ్చుకునేవాడు 10 పాయింట్లు తెచ్చుకుంటాడు. అంటే 1-2 మార్కుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాం, సుమారు 10 మార్కుల వ్యత్యాసం ఇస్తున్నాం. ఈ 10 మార్కుల వ్యత్యాసంలో విద్యార్థి మార్కులు తెచ్చుకుంటే ఆయనకి 10 గ్రేడ్ పాయింట్స్ ఇస్తున్నాం. అంటే ఈ రకంగా విద్యార్థిని ఎంకరేజ్ చేస్తున్నాం. సమాచారాన్ని రాకుండా విషయాల ఆధారంగా నిర్ధారించిన విద్యా ప్రమాణాలని, సామర్థ్యాలని మూల్యాంకనం చేస్తున్నాం. కేవలం జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఇవ్వకుండా విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం సమస్య సాధన, విద్యార్థి ఏ రకంగా దాన్ని సాధిస్తూ ఉన్నాడు, ఏ పద్ధతిలో సాధిస్తున్నాడు, కారణాలు చెప్పడం, విద్యార్థి ఆ అంశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నాడు, ఆ విశ్లేషణ చేసేటప్పుడు దానికి తగిన కారణాలు ఏమిటి, ఆ కారణాలను కూడా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా కారణాలు చెప్పడమే కాకుండా గణిత భాషలో వ్యక్తీకరణ చేయటం, అంటే సూత్రాలు రాయటము, సూత్రాల్లోని పదాలను వివరించటం, అలానే మనం గణిత పరిభాషలో వ్యక్తం చేయటం, దీని వ్యక్తీకరణ అంటాడు. అలానే మనం విద్యార్థి అనేటువంటి గణిత సహసంబంధం, గణిత ప్రక్రియలోనే చాలా ఉంటాయి. రేఖాగణితానికి వైశ్లేషిక రేఖాగణితానికి క్షేత్రమితి త్రికోణమితి సంఖ్యాశాస్త్రంతోనూ, సంఖ్యాశాస్త్రం బీజగణితంతోనూ, ఇలా ఒక్కొక్క అంశం ఇంకొక అంశంతో అన్వయింపబడుతుంది, సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ సహసంబంధాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేదా. కొన్ని అంశాలని పటచిత్రాల ద్వారా వ్యక్తీకరణ చేయడం ఉంటుంది. పటచిత్రాల ద్వారా అంటే కొన్ని గ్రాఫ్ ద్వారా సూచించటం, అలాగే కొన్ని సంఖ్యారేఖపై సూచించటం, కొన్ని నిర్మాణాలు చేయటం, కొన్నిటికి ఆరోహణ అవరోహణ వక్రాలను గీయటం, కొన్నింటిని కమ్మీ చిత్రాలు, కొన్నిటికి దిమ్మ చిత్రాల ద్వారా వ్యక్తపరచడం. ఇలా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలని మనం పటచిత్రాల్లో వ్యక్తపరచవలసి వస్తుంది. అంటే ఆయన యొక్క ఈ చేతి నైపుణ్యాన్ని, అంటే పటాలను గీసే నైపుణ్యాన్ని పరిశీలించాలి. ఈ రకంగా 5 విద్యా ప్రమాణాలను నిర్ణయించి ఆ విద్యా ప్రమాణాల ద్వారా విద్యార్థి ఆ అంశాన్ని నేర్చుకున్నాడా, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఏ మేరకు నేర్చుకున్నాడు అనేటువంటి దాన్ని మూల్యాంకనం చేస్తున్నాం. దీని ద్వారా విద్యార్థి బట్టి పెట్టడం అనేటువంటి ఉండదు. అంతేకాకుండా మనం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగిస్తున్న సిస్టమ్ ఏంటి అంటే ఏ ప్రశ్న కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వబడదు, పాఠ్యపుస్తకం నుండి ఏ ప్రశ్న ఇవ్వబడదు. అందుచేత పాఠ్యపుస్తకం మరి ప్రశ్న వస్తుంది. మరి పాఠ్యపుస్తకం ఎందుకు పడింది? పాఠ్యపుస్తకంలోని అంశాలను నేర్చుకొని, అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని ఆ అంశాలపైన మనం ప్రశ్నలు ఇవ్వబడతాయి. కాబట్టి విద్యార్థి విషయ సంగ్రహణము, విషయ గ్రహణము అనేటువంటిది జరిగితే విద్యార్థి సులభంగా ఆ అంశాలని రాసేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడు తనకు సొంతంగా రూపొందించుకున్న ప్రశ్నాపత్రం ద్వారా మూల్యాంకనం చేస్తాడు. ఒకప్పుడు ఏం జరిగేది, మనం కొన్ని DCB ద్వారా కానీ వేరే పద్ధతుల ద్వారా కానీ తయారు చేసిన పేపర్ని ఉపాధ్యాయుడు పరీక్షించవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడికి మాత్రమే తెలుస్తుంది తన తరగతి గదిలో ఉన్న విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యం. కాబట్టి ఆ అవగాహన సామర్థ్యాన్ని పరిశీలించాలంటే ఉపాధ్యాయుడే తనే స్వయంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకోవాల్సి వస్తుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడే స్వయంగా ప్రశ్నాపత్రాన్ని చేసుకుంటాడు. తద్వారా విద్యార్థిని పూర్తిగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగం ఉంటుంది. విశ్లేషణాత్మక బహుళ సమాధానాలు ఇవ్వడానికి వీలైన ప్రశ్నల ద్వారా పిల్లల సామర్థ్యాన్ని సాధనకు మదింపు చేయటం. మనం ఏం చేస్తున్నాము, వివిధ రకాలైనటువంటి మూల్యాంకన పద్ధతులను వాడుతున్నాం. అంటే కొత్త ప్రశ్నలను తయారు చేయటం. విద్యార్థి ఎప్పుడు కొత్త ప్రశ్నలను తయారు చేస్తాడు? విద్యార్థి ఆ విషయాన్ని సమూలంగా అర్థం చేసుకున్నప్పుడు, అవగాహన చేసుకున్నప్పుడు కొత్త ప్రశ్నలు తయారు చేయబడతాయి.
అలాగే మనం కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్, నిర్మాణాత్మక ప్రశ్నలు అనేటువంటిది మనం ఇస్తున్నాం. ఈ నిర్మాణాత్మక ప్రశ్నల్లో ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఇచ్చాం. దీని ద్వారా విద్యార్థి ఎంత మేరకు అవగాహన చేసుకున్నాడు అనేటువంటి దానికి ఉంటుంది. ఇలా మనం విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రశ్నలు ఇవ్వటం ద్వారా విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే విషయాల వారీగా, విద్యార్థి వారీగా ప్రగతి నివేదికలు, రిజిస్టర్ని నిర్వహించడం. ఒక్కొక్క సబ్జెక్టు మనం తీసుకుంటున్నాం. ఒక్కొక్క సబ్జెక్టులో మనకు ఆ సబ్జెక్టు మనం తీసుకునేటప్పుడు ఆ సబ్జెక్టులో విద్యార్థి ఏ మేరకు ప్రగతిని సాధించాడు, అలాగే ఆ తరగతి గదిలో ప్రగతి నివేదిక ఏంటి, ఇలా విషయాల వారీగా, విద్యార్థి వారీగా మనం ప్రగతి నివేదికల్ని, రిజిస్టర్లు నిర్వహించడం. అంటే మనకు ఇండివిజువల్గా, మన వ్యక్తిగతంగా కూడా విద్యార్థి యొక్క ప్రగతి అనేటువంటిది అంచనా వేయటం, అర్థం చేసుకోవడానికి సాధ్యపడుతుంది. కేవలం రాత పరీక్ష కాకుండా మౌఖిక పరీక్షలు, పరిశీలనలు, ప్రాజెక్టు పనులు, పోర్ట్ఫోలియోలు, కృత్య నివేదికలు, తరగతి గదిలో, తరగతి బయట నిర్వహించే జట్టు పనులు మొదలైన సాధనాల ద్వారా మదింపు చేస్తాం. అంటే ఇక్కడ కేవలం ఇప్పుడు పరీక్ష అనగానే మనం చూస్తే 4 యూనిట్ టెస్టులు, ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక యాన్యువల్ ఎగ్జామినేషన్తో ఆ విద్యార్థి యొక్క ప్రగతిని మనం అంచనా వేసిస్తున్నాం. ఇది సరైన పద్ధతి అని అంటారా? సరైన పద్ధతి కాదు అంటారు మేధావులు. అందుచేత కేవలం రాత పరీక్ష కాకుండా మౌఖిక పరీక్షలు, అంటే ఓరల్గా అడుగుతాం. తరగతిలో పాఠ్యాంశాన్ని ప్రారంభించే ముందు, పాఠ్యాంశం పూర్తయిన తర్వాత మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అంటే తరగతి గదిలో పాఠ్యాంశాన్ని ముందు మనం ఏం చేస్తాము, ముందు తరగతిలో ఏ అంశాలను నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఈ పాఠ్యాంశము తను నేర్చుకున్నటువంటి పూర్వజ్ఞానంతో ఏ విధంగా సమ్మిళితం చేసి విషయావగాహన చేసుకున్నాడని ఇక్కడే ఉపయోగపడుతుంది. అలాగే మనకు పరిశీలనలు, అంటే మనం చాలా రకాల పరిశీలన చేస్తున్నాం. అంటే మనం విద్యార్థి నుండి చాలా అబ్జర్వేషన్స్ చేస్తాడు. దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నీ యొక్క అభిప్రాయం ఏంటని అడుగుతున్నాం. ప్రాజెక్టులు ఇస్తున్నాం, వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం, పోర్ట్ఫోలియోని తయారు చేస్తున్నాం, తరగతి గదిలో కృత్యాలు నిర్వహిస్తున్నాం, వివిధ రకాలైన కృత్యాలు చేస్తున్నాం. ఈ కృత్యాలు ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని, సహాధ్యాయులతో ఉన్నటువంటి సంయమనాన్ని, అలాగే సామాజిక స్పృహని, ఇటువంటి అంశాలని ఈ కృత్య నివేదికలు తెలియజేస్తాయి. అలాగే తరగతి గదిలో, తరగతి బయట రకరకాలైన పనులు చేస్తాం. అంటే మనం ఇస్తాం, ఈ సమాచారాన్ని సేకరించండి, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించండి, తద్వారా మీరు ఏమి నేర్చుకున్నారో చెప్పండి అంటూ మనం కొన్ని కృత్యాలను వాళ్ళకి ఇస్తాం. అది వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ వెళ్ళి ఆ విషయ సేకరణ చేసి దాన్ని విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జట్టు పని ద్వారా మదింపు చేస్తాం. మూల్యాంకనమైనటువంటిది మనం సమగ్రంగా ఉండాలి అనేటువంటిది నిరంతర సమగ్ర మూల్యాంకనం. దానికోసం ఏం చేస్తామంటే ఆరోగ్యము, వ్యాయామం విద్య. విద్యార్థికి ముందుగా తన ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి సమీకృత ఆహారం తీసుకోవాలి, ఈ సమీకృత ఆహారం అంటే ఏమిటి, ఆ సమీకృత ఆహారంలో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఆ విషయం తెలియదు. ఏ సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఆరోగ్యవంతమైన మేధస్సు ఉంటుంది అనేటువంటిది దీని భావం. కాబట్టి విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తను ఆరోగ్యంగా అంటే ఆలోచించగలుగుతాడు అనేటువంటిది. అండ్ సో ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి. మంచి ఆరోగ్యం కావాలంటే మనం మంచిగా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం ఏ రకంగా చేయాలి, వ్యాయామంలో ఉన్న పద్ధతులు ఏమిటి, అందుచేత దీనిలో యోగా అనేటువంటిది కూడా ఇప్పుడు మనం కలిపి చెప్పడం జరిగింది. అంటే ఆ ఆరోగ్యం, వ్యాయామం, విద్య అనేటువంటిది ఒక సహపాఠ్యాంశం. కళలు, సంస్కృతి. ఇప్పుడు మనం వివిధ రకాలైన కళలు చూస్తున్నాం. అంటే మనకు కళల పైన అంటే పెయింటింగ్ వేయటం, చిత్రలేఖనం, సంగీతం, లలిత సంగీతం, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే రకరకాలైనటువంటి మోడల్స్ తయారు చేయటం, ఇవన్నీ కళలు. ఈ కళలు కూడా విద్యార్థికి పరిచయం కావాలి. సాంస్కృతిక విద్య, మన సంస్కృతికి పైన అవగాహన ఉండాలి. వివిధ రకాలైన పండగలు చేస్తున్నాం, ఆ పండగల యొక్క విశిష్టత ఏమిటి. మనం అతిథి దేవోభవ అంటున్నాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, గురుదేవోభవ అంటాం. అంటే మన పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఈ మన భారతీయ సంస్కృతి, ఈ సాంస్కృతిక విషయాలను కూడా విద్యార్థికి అవగాహన కావాలి. పని, కంప్యూటర్ విద్య. పని అంటే శ్రమ దేవోభవ అంటారు. అంటే శ్రమ అనేటువంటిది మనకు దేవునితో సమానం, అంతే కదా. సో కాబట్టి శ్రమైక జీవనం గడపాలి అంటారు. ఈ శ్రమైక జీవనం అంటే శ్రమ ద్వారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి అంటారు. అంటే మనం పని చేయాలి, పని ద్వారా
డూయింగ్ బై లెర్నింగ్ అంటారు. లెర్నింగ్ బై డూయింగ్ అంటే పని చేయడం ద్వారా నేర్చుకోవాలి. అంటే అందుకనే మనం కుర్చీ ఆధారిత బోధన అనేటువంటిది మనం వాడుతున్నాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అలాగే కంప్యూటర్ విద్య. మనం కంప్యూటర్ నేర్చుకుంటున్నాం. ప్రజెంట్ మనం చూసుకుంటే గ్లోబల్ విలేజ్గా ప్రపంచమే గ్లోబల్ ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది. సో మనం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం నేరుగా వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్న సెల్ ఫోన్స్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ టీసాట్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్. కాబట్టి కంప్యూటర్ విద్య పైన అవగాహన ఉండాలి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేపు మేలో జరగబోతున్నటువంటి అన్ని పరీక్షల్ని, అంటే మన అన్ని పరీక్షలు పీజీ సెట్ కానీ, పీసెట్ కానీ, డిఎడ్ సెట్ కానీ, బిఎడ్ సెట్ కానీ, లా సెట్ కానీ, ఈ అన్ని రకాలైన ఎగ్జామ్స్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసేసింది. ఎప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసిందో అంటే అర్థం ఏంటి? ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి చేసింది. కాబట్టి కంప్యూటర్ విద్యను కూడా మనం ఈ ప్రాథమిక స్థాయిలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే విలువల విద్య, జీవన నైపుణ్యాలు. చక్కగా మాట్లాడడం రావాలి, పెద్దలను గౌరవించడం రావాలి, కనీసం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చునేటువంటి డైనింగ్ టేబుల్ మేనర్స్ రావాలి. అంతేనా? ప్రతి అంశం కూడా అవి జీవన నైపుణ్యాలు. ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, వీటన్నిటి కూడా నిర్దిష్టమైనటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నైపుణ్యాలని విద్యార్థి పొందగలగాలి. కాబట్టి విలువలు మనం గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, అలాగే భారతీయ సంస్కృతిని గౌరవించాలి, మన అభ్యసనం పట్ల విలువలను కలిగి ఉండాలి. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇందులో నేర్పబడుతున్నాం. అప్పుడే ఆ విద్యార్థి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో, ఆరోగ్యము, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, అలానే విలువల విద్య, జీవన నైపుణ్యాలు, ఈ 4 అంశాలని సహపాఠ్యాంశాలుగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మన కరికులంలో అంటే విద్యా ప్రణాళికలో చేర్చబడినాయి. అందుచేతనే ప్రస్తుత మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనము అంటున్నాం. ఎందుకు సమగ్ర మూల్యాంకనం అంటున్నామంటే విద్యార్థి యొక్క పాఠ్యాంశాలపైన మాత్రమే మనం పరీక్షించకుండా, మూల్యాంకనం చేయకుండా సహపాఠ్యాంశాల్లో కూడా విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ అంశాన్ని, ఈ మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనము అనటం జరుగుతూ ఉంటుంది. మరి నిర్మాణాత్మక మూల్యాంకన విధానం ద్వారా మూల్యాంకన బోధనలో భాగం చేయాలి. ఇక్కడ మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటువంటి పదం వాడుతున్నాం. ఈ మూల్యాంకన భాగంగా మూల్యాంకనాన్ని బోధనలో భాగం చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం. అందుచేతనే మనము 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని కండక్ట్ చేస్తున్నాం. అది జూలై నెలలో 1, ఆగస్టు నెలలో 1, అక్టోబర్ నెలలో 1, అక్టోబర్లో సమ్మేటివ్ అవుతుంది. అలానే డిసెంబర్ నెలలో 1, ఫిబ్రవరి నెలలో 1. అంటే డ్యూరేషన్ ఇస్తున్నాం, జూన్ నుంచి జూలై. ఈ 2 నెలల మధ్యలో మనం ఒక నిర్మాణాత్మక మూల్యాంకన ఫార్మేటివ్ని కండక్ట్ చేసుకోవాలి అంటున్నాం. వీటిని కండక్ట్ చేసుకోవడానికి మనం ఏం చెప్తున్నాము? ఉపాధ్యాయుడికి స్వేచ్ఛనిస్తున్నాం. ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని బోధించే ఉపాధ్యాయుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. అలాగే ఆ విద్యార్థి యొక్క రాత పనులని పరిశీలించాలి. అలాగే విద్యార్థి నూతన ప్రశ్నని ఎలా తయారు చేస్తున్నాడని చూడాలి. చిన్న రాత పరీక్ష ద్వారా కూడా విద్యార్థిని ఈ 4 సాధనాల ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని బోధనలోనే భాగం ఉంటుంది. దాని ప్రత్యేకంగా ఒక అనౌన్స్మెంట్ ఉండదు. ఈ ప్రాజెక్టు ఈరోజు చేయాలనేటువంటిది ఉండదు. అలాగే ఈ రాత పని ఈ సమయంలోనే చేయాలని ఉండదు. ఈ నూతన ప్రశ్నలు ఈ టైంలో చేయాలండదు. చేస్తున్నప్పుడు ఒక పాఠ్యాంశాన్ని, భిన్నాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు పోషిస్తున్నాడు. భిన్నాల కలయిక పైన విద్యార్థి స్వయంగా కొన్ని ప్రశ్నలు తయారు చేయవచ్చు. పిల్లల సామర్థ్యాలు సాధనని గ్రేడులతో పాటు వివరాత్మక సూచనలతో కూడా చేయవచ్చు. అంటే కేవలం గ్రేడ్ ఇచ్చేటివే కాదు. అంటే ఈయన A+ గ్రేడు, లేదా A1 గ్రేడు, ఇది A2 గ్రేడు, లేదా B1 గ్రేడు, ఇది B2 గ్రేడు అని కాకుండా దాన్ని వివరణాత్మకమైనటువంటి సూచికలు అనేటువంటి ఇవ్వబడుతుంది. ఎందుచేత అది వివరణాత్మకమైంది అంటే A1 గ్రేడ్ ఎందుకు ఇవ్వబడింది, A2 గ్రేడ్ ఎందుకు ఇవ్వబడింది అంటే క్లియర్గా ఆ గ్రేడు ఏ విధంగా పొందాడు, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది సుస్పష్టంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి SMC అనేటువంటిది తీసుకున్నాం. SMC అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో
తల్లిదండ్రులతో సమావేశం జరిపి పిల్లల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అంటే ఆ విద్యార్థి యొక్క ప్రగతి ఎలా ఉంది అని చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అన్ని సబ్జెక్టుల్లో ప్రారంభ పరీక్ష నిర్వహించాలి. దీన్ని బేస్ లైన్ టెస్ట్ అంటాం. ఈ బేస్ లైన్ టెస్ట్ అంటే మనకి ఈ సంవత్సరం నుండి జూన్ 1తో మనకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతవరకు జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. ఈ సంవత్సరం నుంచి ఏప్రిల్ 12 తర్వాత వేసవి సెలవులు ఇవ్వబడితే జూన్ 1 నుండి మనకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంతోనే ముందుగా మనం అన్ని సబ్జెక్టుల్లో ఒక ప్రారంభ పరీక్షని అంటే బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. ఈ బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని, పూర్వజ్ఞానాన్ని మనం నిర్ణయిస్తాం. సో విద్యార్థులకు ఈ రకమైన పూర్వజ్ఞానం ఉంది, ఈ రకమైన అవగాహన సామర్థ్యం ఉంది. తదనుగుణంగానే వార్షిక ప్రణాళికని, యూనిట్ ప్రణాళికని, పీరియడ్ ప్రణాళికని తయారు చేసుకుంటారు. విద్యార్థి వాటిని అభివృద్ధి పరచడానికి నిర్దిష్టమైనటువంటి బోధనా పద్ధతుల్ని, బోధనా వ్యూహాలని, బోధనా లక్ష్యాలని ఏర్పరచుకుంటారు. అలాగే దానికి అవసరమైనటువంటి బోధనోపకరణ సామగ్రిని కూడా సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటి? ఇది ఇంతవరకు దీని యొక్క నేపథ్యం గురించి చూసాం. మరి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి? పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం పిల్లల జ్ఞాన నిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించటగా ఉండాలి. అంటే కేవలం జ్ఞానాన్ని పరిశీలించడమే కాకుండా ఆయన యొక్క వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు విద్యార్థుల జీవన నైపుణ్యాలు ఉన్నాయి, వాళ్ళ వైఖరులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యం, వ్యాయామం పైన అయినటువంటి నేర్చుకునే అంశాలు ఏంటి, సామాజిక స్పృహ ఉందా లేదా, అలాగే కళలు, సంస్కృతి పట్టి ఆయనకున్నటువంటి భావనలు ఏంటి, ఇవన్నిటినీ కూడా మనం పరిశీలిస్తున్నాం. అలాగే ఇది సహపాఠ్యాంశ రెండింటినీ సమిష్టిగా పరిశీలించేదిగా ఉన్నట్లయితే దాన్ని నిరంతరము మరియు సమగ్రమైన భావనగా విద్యా సంవత్సరం మొత్తము విద్యార్థిని మనం మూల్యాంకనం చేస్తూ ఉంటాం. కేవలం పాఠ్యాంశాలే కాకుండా సహపాఠ్యాంశాలను కూడా మనం పరిశీలిస్తాం, మూల్యాంకనం చేస్తాం. కాబట్టి ఈ మూల్యాంకనాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అనడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎందుకు అంటున్నామంటే నిరంతరముగా విద్యార్థి యొక్క పాఠ్యాంశ అవగాహననే కాకుండా సహపాఠ్యాంశాలకు కూడా మనం మూల్యాంకనం చేస్తున్నాం. కాబట్టి ఈ మూల్యాంకనాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనము అని అంటారని చెప్పచ్చు. విద్యా ప్రమాణాల సాధన దృష్టిలో ఉంచుకుని జరిపే మూల్యాంకనం. ముఖ్యంగా ఇప్పుడు మూల్యాంకనం ఎలా జరుగుతుంది? కేవలం ఒక పాఠ్యాంశంలోని ప్రశ్నలు రాయగలుగుతున్నాడా లేదా అనేటువంటిది కాదు. కొన్ని ప్రతి విషయానికి అంటే ప్రతి సబ్జెక్టుకి కూడా కొన్ని విద్యా ప్రమాణాలు అనేటువంటి నిర్దేశింపబడ్డాయి. ఇలా నిర్దేశింపబడినటువంటి విద్యా ప్రమాణాలని ఆధారంగానే మనం ప్రశ్నలు తయారు చేస్తాం. ఆ ప్రశ్నలని విద్యార్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు, ఎంత మేరకు రాస్తున్నాడు అనేటువంటిది పరిశీలించి తద్వారా మనం విద్యా ప్రమాణాల ఆధారంగానే మూల్యాంకనం చేయడం జరుగుతుంది. దేని ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది అంటే విద్యా ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో పదాలని పూర్తిగా సవివరంగా మనం పరిశీలిద్దాం. నిరంతరము, సమగ్రము, మూల్యాంకనం, ఇవి 3 పదాలు ఉన్నాయి. కంటిన్యూస్, కాంప్రహెన్సివ్, ఎవాల్యుయేషన్. నిరంతరం అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఏదో ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం కాకుండా అభ్యసన అంశాలన్నింటినీ ఎల్లప్పుడూ పరిశీలించడం. అంటే మనం చూడండి, మీరు ఇంతకుముందు చూసేటప్పుడు ఒక సాంఖ్యక శాస్త్రం చూడండి, సాంఖ్యక శాస్త్రంలో అన్ని అంశాలని మనం పరిశీలించే వాళ్ళం కాదు. వర్గీకృత దత్తాంశం ఏంటి, అవర్గీకృత దత్తాంశం ఏంటి, లేకపోతే వ్యాప్తి అంటే ఏమిటి, తరగతి అంటే ఏమిటి, కంటిన్యూస్ క్లాసెస్ ఏంటి, ఇవన్నీ కాకుండా ముందుగా అందులో మనకు వచ్చినటువంటి 3 అంశాలే ఉంటాయి. వాటిని సెంట్రల్ టెండెన్సీ అంటారు. అది సగటు, మధ్యగతము, బాహుళకము. సగటుకి సూత్రము, మధ్యగతానికి సూత్రము, బాహుళకానికి సూత్రం విద్యార్థి నేర్చుకుని ఆ ఇచ్చినటువంటి దత్తాంశాల విలువని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి విలువను కట్టుకోగలిగితే సాంఖ్యక శాస్త్రం ఆ అబ్బాయికి వచ్చినట్టే లెక్క. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక నిర్దిష్టమైనటువంటి సందర్భానికి మనం బోధనాభ్యసన ప్రక్రియని స్టిక్ ఆన్ అవుతున్నాం. దానివలన ఏమవుతుంది అంటే మనకు విద్యార్థికి పరిపూర్ణత అనేటువంటిది ఆ అంశం పైన రాదు. అలా కాకుండా మనం అన్ని అంశాలను చూస్తున్నాం, కారణాలు చెప్తున్నాం. సగటు, మధ్యగతము, బాహుళకంలో ఏది ఉన్నతమైనదిగా నువ్వు భావిస్తున్నావు, ఏది మోర్ యాక్యురేట్, మీరు ఖచ్చితంగా చేస్తున్నావు.
అని అడుగుతూ ఉంటాం. అక్కడ అనుతం చేసేటప్పుడు మనం ఏం చెప్తాము? సగటే అని చెప్తాం. ఎందుకు సగటు అంటే ప్రతి అంశంతో ముడిపడి ఉంటుంది. ఎందుకు సగటు అనగానే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఒక రాశి పెంచితే సగటులో మార్పు వస్తుంది, ఒక రాశి తగ్గించినా సగటులో మార్పు వస్తుంది, ఒక రాశిని తీసివేసినా సగటులో అంటే ఆ దత్తాంశములోని రాసులలో ఏ విధమైన మార్పు వచ్చినా సగటులో మార్పు వచ్చే ఆస్కారం ఉంటుంది. అదే మధ్యగతమైన బాహులానికి ఆ మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు కారణాలు చెప్పడం, విద్యార్థి కారణాలు చెప్తాడు అంటే ఎప్పుడు కారణాలు చెప్పగలుగుతాడు? ఆ విద్యార్థి ఆ అంశాలని పరిపూర్ణంగా నేర్చుకున్నప్పుడు. కాబట్టి కేవలం ఏ సందర్భానికో ఏ అంశానికో ప్రాధాన్యత లేకుండా ఆ అంశంలోని అన్నింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ జరగటం జరుగుతుంది. అలాగే నిరంతరము జరుగుతూ ఉంటుంది. కేవలం ఒక నెలలో పరీక్ష ఉండి మిగతాను కాదు. సంవత్సరం మొత్తం ఉపాధ్యాయుడు ఏదో ఒక ప్రక్రియ ద్వారా, ఏదో ఒక సాధనం ద్వారా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని అంచనా వేస్తాడు. అది ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా యాక్టివిటీ అవ్వచ్చు, అంటే కృత్యం అవ్వచ్చు, అసైన్మెంట్ అవ్వచ్చు, హోంవర్క్ అవ్వచ్చు, లేదా కొన్ని ప్రక్రియలు అవ్వచ్చు, మోడల్స్ తయారు చేయమని అవ్వచ్చు. ఇలా ఏదో రకమైన సాధనాన్ని, ఒక సాధనాన్ని ఉపయోగించి విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది నిరంతరం. మరి సమగ్రం అంటే ఇక్కడ మనం చేస్తున్నది పాఠ్యాంశ అవగాహన సామర్థ్యం ఎంత ఉంది అనేది నిర్దేశించడం లేదు. పాఠ్యాంశ అవగాహనతో పాటు సహపాఠ్యాంశాలను కూడా ఎంత మేరకు అవగాహన చేసుకున్నాడు, తన నిత్య జీవితంలో ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటిది కూడా మనం మూల్యాంకనం చేస్తున్నాం. అంటే పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పిల్లల యొక్క శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటి మనం పరిశీలన చేయడం జరుగుతుంది. అందుచేత ఇది సమగ్రం. ఎందుచేత సమగ్రం? ఇది సర్వతోముఖ అభివృద్ధి. కేవలం జ్ఞానం పరంగా మనం పరిశీలించడం లేదు, ఆరోగ్యపరంగా అంటే శారీరకం పరంగా, మానసిక పరంగా, నైతిక విలువలు అంటే ఆయన వైఖరులు ఏమిటి, సామాజిక స్పృహ ఏమిటి, సామాజిక బాధ్యత ఏంటి అనేటువంటిది కూడా చూస్తున్నాం. అందుచేత ఇది సమగ్రం, కాంప్రహెన్సివ్. మరి మూల్యాంకనం అంటే ఏమిటి అనగా, మూల్యాంకనం అంటే పిల్లల ప్రగతిని అన్ని కోణాల్లో మదింపు చేస్తున్నాం. ఆయన పటాలు ఏ విధంగా గీస్తున్నాడు, ప్రాజెక్ట్ ముందుకెందుకు, ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ప్రాజెక్టు చేయాలంటే విషయ సేకరణలో నైపుణ్యం ఉండాలి. విషయ సేకరించిన తర్వాత దాన్ని సమగ్రముగా విశ్లేషణ చేయటం రావాలి. విశ్లేషణ చేసిన దాన్ని ఖచ్చితంగా మనం ప్రజెంట్ చేయడం రావాలి. ఈ ప్రజెంట్ చేయడమే కాకుండా ఫలితాన్ని రాబెట్టాలి. ఈ సందర్భంలో తన యొక్క సహాధ్యాయులతో సంయమనంతో విశ్లేషణ చేస్తాడు. అంటే సహాధ్యాయులతో కలిసి మెలిసి ఉండటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది ఒక జీవన నైపుణ్యం. విశ్లేషణ చేయటం ఒక జ్ఞాన నైపుణ్యం. ఇలా జీవన నైపుణ్యాన్ని, జ్ఞానాత్మకమైనటువంటి నైపుణ్యాన్ని, మానసిక పరిపక్వత ఉంటాడు. మానసిక పరిపక్వత కలిగి ఉండాలి. ఎవరినైనా ఒక ఇంటర్వ్యూ చేయాలంటే మానసిక పరిపక్వత ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఏంటి, మనం చేయాలనుకుంటే మనం ఏ రకంగా చేస్తున్నాము, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనం ఏ అంశాలు అడగాలి, ఏ విధమైన ప్రశ్నలు అడగాలి, ముఖ్యంగా ఏ విధమైన ప్రశ్నలు అడగాలి, ఇటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా మనం మూల్యాంకనం చేస్తున్నట్టు పిల్లల యొక్క ప్రగతిని అన్ని కోణాల్లో మదింపు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, పిల్లల సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి? నిజమే, ఇప్పుడు మనం పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి అంటే ఏంటో అని మనం చెప్తున్నాం. పిల్లల సమగ్ర అభివృద్ధి అంటేనే పిల్లల పాఠ్యపుస్తకాల ఆధారంగా జ్ఞానాన్ని నిర్మించుకోవటం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, సాంస్కృతిక వికాసాలను పొందటం. ఇందుకోసం పిల్లల్లో జ్ఞానము, నైపుణ్యము, సామర్థ్యము, విలువల్ని పెంపొందించడం. చూసారా, సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి? కేవలం పాఠ్యపుస్తకాల ఆధారంగానే విద్యార్థి జ్ఞానం నిర్మించుకోవడం అనేటువంటి కాదు. ఆయన యొక్క శారీరకమైనటువంటి అభివృద్ధి జరగాలి, మానసికమైనటువంటి అభివృద్ధి జరగాలి, ఉద్వేగపూరితమైనటువంటి అంటే ఒక సమస్యకు స్పందించగలగాలి, ఆ స్పందన సక్రమంగా జరగాలి. పక్కవాడు అనేటువంటి వాడు బాధలో ఉన్నాడు, ఆయనకి సహాయం చేయాలి, ఆ రకమైనటువంటి ఉద్వేగం కావాలి, నేర్చుకోవాలని తపన కావాలి. ఈ మధ్య ఒక టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆర్ట్ ఆఫ్ గివింగ్ అంటారు. అంటే సహాయం చేయటం. ఒక విద్యార్థి లేదా ఒక బాబు, చిన్న బాబు వాళ్ళ అమ్మగారితో కలిసి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు.
వాడి చేతిలో ఒక పెద్ద లాలీపాప్ ఉంటుంది. ఆ లాలీపాప్ను పట్టుకుంటూ గర్వంగా మా అమ్మ నాకు కొనిచ్చింది అంటూ దాన్ని పట్టుకుని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఫుట్పాత్ పైన ఇంకొక అబ్బాయి ఉంటాడు, వీడి వయసే ఉంటుంది. అయితే ఆ అబ్బాయి పాపం తల్లిదండ్రులు లేక రోడ్డు పైన మాసిన బట్టలతో, చిరిగిన బట్టలతో చాలా దీనంగా ఎవరైనా నాకు సహాయం చేస్తారా ఆకలి చూపులు చూస్తూ ఉంటాడు. ఆ తల్లి ఆమెను చూస్తుంది, కానీ ఏం పట్టించుకోదు, ఎవరోలే అనుకుంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి కూడా చూస్తాడు. చూసి కొంత దూరం వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతాడు, ఓహో అయ్యో నాలాంటి పిల్లవాడే కదా వీడు, నాకు మమ్మీ ఉంది అంటే అమ్మ ఉంది కాబట్టి నాకు కొనిస్తుంది, వాడికి ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు అంటూ ఆ అమ్మ చేతిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయికి ఆ లాలీపాప్ ఇస్తాడు. ఆ కళ్ళలో వచ్చిన ఆ పిల్లడి యొక్క కళ్ళలో వచ్చిన మెరుపును చూసి ఈ పిల్లడు ఎంతో సంతోషపడతాడు. అది ఉద్వేగ లక్షణం. చూసారు, ఆర్ట్ ఆఫ్ గివింగ్, తన తోటివాడికి సహాయం చేయాలి అనేటువంటి భావన కలగాలి. అంటే ఈ రకమైనటువంటి మానవతా విలువలను పెంపొందించాలి, అది చాలా అవసరం. సాంఘిక విలువలు తను ఈ సమాజంలో ఒక పౌరుడిని కాబోతున్నాను, ఈ దేశ అభివృద్ధి, నా అభివృద్ధి దేశాభివృద్ధికి ఉపయోగపడాలి, ఈ దేశ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. కేవలం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సాంఘిక లక్షణం అంటే అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంబులెన్స్ వెళ్ళిపోతున్నప్పుడు మనము నేరుగా ఆ పేషెంట్ని లేదా ఎవరైతే ఆ యాక్సిడెంట్కు ఏ రకమైతే గురయ్యారో వాళ్ళకి నేరుగా మనం ఏ రకమైన సహాయం చేయలేం. కేవలం మనం చేసేది అంబులెన్స్కి దారి విడిచిపెట్టడం, సులభం, అతి వేగంగా అది వెళ్ళి సమయానికి ఆ క్షతగాత్రుడికి మనం సహాయం చేయగలిగితే అండ్ వైద్యం సహాయం అందేటట్టు ప్రయత్నం చేస్తే మనం కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది ఒక సామాజిక సాంఘిక స్పృహ. పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడిన అంశాలన్నింటినీ పాఠ్యాంశాలు, ఏ అంశమైన విద్యార్థుల యొక్క వికాసానికి ఉపయోగపడిన ఏ అంశమైనా పాఠ్యాంశంగానే తీసుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు అమ్మాయిలు రంగవల్లులు వేస్తారు. ఈ రంగవల్లులో కూడా జ్ఞానాన్ని పరిపుష్టత చేయాలి. వివిధ రకాలైనటువంటి ద్విమితీయ త్రిమితీయ చిత్రాలని, అంటే త్రిభుజము, వృత్తము, అర్ధవృత్తము, గోళము, అంతేనా, అలాగే మనం సరళరేఖ, వక్రరేఖ, ఇటువంటి అంశాలన్నింటిని కూడా విద్యార్థి మేళవించి రంగవల్లు గీశారనుకోండి, గణిత నైపుణ్యమైనటువంటిది పెరుగుతూ ఉంటుంది. వీటిలో సహపాఠ్య అన్నట్టు విభేదన అవసరం లేదు. ఏ అంశాన్ని నేర్చుకున్నటువంటి పాఠ్యపుస్తకాన్ని అంశాలు నేర్చుకున్నాడా, సహపాఠ్యాంశాన్ని నేర్చుకున్నాడని కాదు, ఈ అన్ని పాఠ్యాంశాల్లో కూడా విద్యార్థి ఏ మేరకు ఎంతవరకు నేర్చుకున్నాడనేటువంటిది ముఖ్యం. మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం పేరు పెట్టుకున్నాం కదా, మరి దేనికోసం? మూల్యాంకనం పేరుతో అనేక రకాల పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బట్టి పట్టడానికి అవకాశం కల్పించే పరీక్షా పద్ధతిని పిల్లల యొక్క ఉద్వేగ సాంఘిక వికాసాన్ని మదింపు చేయడానికి ఉపయోగపడవు. మనం రకరకాలైన పరీక్షలు పెడుతున్నాం. స్లిప్ టెస్ట్ అంటున్నాం, సడన్ టెస్ట్ అంటాం, ఫ్లాష్ టెస్ట్ అంటున్నాం, యూనిట్ టెస్ట్ అంటున్నాం, క్వార్టర్లీ అంటున్నాం, హాఫ్ ఇయర్లీ అంటున్నాం, యాన్యువల్ అంటున్నాం, ప్రీ ఫైనల్ అంటున్నాం. చూసారా ఎన్ని పదాలు వాడుతున్నాము. ఇన్ని రకాలైన పరీక్షల్ని విద్యార్థికి నిర్వహించడం వల్ల మనకు పిల్లలు తీవ్రమైనటువంటి ఒత్తిడి గురవుతున్నారు. రోజు పరీక్షన, ఈ పరీక్ష అనౌన్స్మెంట్ చేయటం, పిల్లల్ని పరీక్షలు దిద్దడం, పరీక్ష మార్కులను విద్యార్థులకు అనౌన్స్ చేయటం, ఈ విద్యార్థి చాలా వెనుకబడి ఉన్నాడు అనేటువంటిది ఉపాధ్యాయుడు వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, ఇలా జరగటం వల్ల విద్యార్థి చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. అందుచేత బట్టి పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అందుచేత మనం ఏం చేస్తున్నామంటే బట్టి పట్టడానికి అవకాశం కల్పించేటువంటి ఈ పరీక్షా పద్ధతులన్నింటినీ పూర్తిగా తొలగించాలి. దీని ద్వారా విద్యార్థుల్లో ఏ రకమైనటువంటి ఉద్వేగమైనటువంటి సాంఘికపరమైనటువంటి వికాసమైనటువంటి జరగదు అనేటువంటిది వాస్తవం. ఉద్వేగపరమైనటువంటి సాంఘికపరమైన వికాసం లేని విద్య వాసన లేని పువ్వుతో సమానం. అందుచేత మనకు ఈ రకమైన మూల్యాంకనాన్ని విడిచిపెట్టాలి. మనం మూల్యాంకనం సమగ్రంగా ఉండాలి, విద్యార్థి యొక్క సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తీసుకోవడం జరిగింది. మూల్యాంకనం వల్ల వచ్చే ఫలితాలు వారికి పునరభ్యాసం కలిగించడానికి ఎంతగానో తోడ్పడాలి. అంటే ఇప్పుడు మనం సైకాలజిస్ట్ తారండైక్ చెప్పినట్లు విద్యార్థిని దండన కంటే పొగట్ట చాలా ఫలితంగా ఉంటుంది. ఈ అంశాలను నేర్చుకున్నాడు, కొన్ని అంశాలు నువ్వు దిట్టా, మరికొన్ని అంశాలు ప్రయత్నం చేస్తే నేర్చుకుంటాం అనేటువంటి అంశాలంటే విద్యార్థి పునరభ్యాసం జరిగేటట్టుగా జరగాలి. అంటే ఈ అంశాన్ని మరోసారి నేర్చుకోవడానికి విద్యార్థి ఉత్సుకతను, ఆసక్తిని ప్రదర్శించేటట్లు చేయాలి. అలాగే మూల్యాంకనం చేయడం వల్ల ఎప్పటికప్పుడు లోపాలు గుర్తించి సవరణాత్మక కృత్యాలు నిర్వహించడానికి వీలు. రెమిడియల్ టీచింగ్ అంటారు. మనం చిన్న చిన్న అంశాలు తీసుకుంటున్నాం.
విద్యార్థులు కలపడాలు సులభంగా చేస్తారు, కూడికలు వ్యవకలనం కూడా కొంత సులభంగానే చేస్తారు, గుణకారం కాస్త ప్రయత్నం చేస్తారు, భాగాహారంకి వచ్చేటప్పటికి తప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పులు చేస్తారు? ఉదాహరణకి ఒక ఉదాహరణ 2025 2025ని 5 చేత భాగించండి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే 5 4 20 5 5 25 కాబట్టి 45 వేసిస్తాడు. దానికి ఆలోచించాడు, 45 ఆన్సర్గానే చెప్తాడు. దానికి గల కారణం ఏంటి? మనం అడాప్ట్ చేసుకున్నటువంటి బోధన పద్ధతి తప్పు. మనం గుణింతాలు చెప్తాం, ఎక్కాలు చెప్తాం. ఇందులో చెప్పేటప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం? 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 అని స్టార్ట్ చేస్తాం, కానీ 2 0 0 అని స్టార్ట్ చేయం. దానివల్ల విద్యార్థి ఆ 0 యొక్క ప్రాధాన్యతనే మర్చిపోతూ ఉంటాడు. 20 25 ముందు ఏం చేయాలి? 5వ ఎక్కంతో స్టార్ట్ చేయాలి కదా. వాడు ఏం చేయాలి? ముందు 2 మొదటి అంకె 2 2 5 కన్నా తక్కువ కదా, తక్కువ కాబట్టి ఏం దానిలో 5 0 0 2 మనకు వస్తుంది శేషంగా. తర్వాత 0 దించుకోవాలి. 0 ఇప్పుడు ఈ విలువ ఎంత అయింది? 20. 5వ ఎక్కము 5 4 20 20లో 20 పోతే 0, ఒక అంకె దించుకోవాలి 2. మళ్ళీ ఏమయ్యాలి? 5 0 0 అంటే 2లో 0 పోతే 2, 5 దించుకోవాలి. 5 5 25 అంటే ఏమొచ్చింది మనకు? 0 4 0 5. ఎడం వైపు నుండి 0కి విలువ లేదు కాబట్టి 405 అని తప్పు లేఖన చేస్తాడు. దీన్ని మనం ఏమంటున్నామంటే రెమెడియల్ టీచింగ్, లోపాలను గుర్తించి సవరణాత్మకమైన కృత్యాలు చేయటం, సవరణాత్మకమైనటువంటి బోధన, లోపరహితమైనటువంటి బోధన ఇది. సో ఈ లక్ష్యాలని మనం నిర్వహించగలగాలి. మరి ఈ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011, దీన్నే మనము ఏపీఎస్సిఎఫ్ అంటాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. అఫ్కోర్స్ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి అది మనం 2011లో అప్పటికి బైఫర్కేషన్ జరగలేదు కాబట్టి ఈ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రాన్ని మనం ఇప్పుడు వాడుతూ ఉన్నాం. ఇందులో మూల్యాంకనం ఏ విధంగా నిర్వచించారు అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ విధంగా నిర్వచించారు? జ్ఞానము, నైపుణ్యము, వైఖరులు, విశ్లేషణ సామర్థ్యాలు, విలువలు, నైతిక ప్రవర్తనావళి మొదలైన అంశాలన్నింటినీ బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా మూల్యాంకనం చేయాలి. 2011 ఏపీఎస్ఎఫ్ 2011లో మూల్యాంకనంకు చెప్పబడిన అంశాలు ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తున్నాం. జ్ఞానము, విద్యార్థి యొక్క జ్ఞానం అంటే విషయ జ్ఞానం ఏమిటి? నైపుణ్యాలు, ఏ రకమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడు? వైఖరులు, ఏ రకమైన వైఖరి కలిగి ఉన్నాడు? గణిత అభ్యాసనం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడా? నేర్చుకునే అంశాలు అనేటువంటివి తన నిత్య జీవితంలో ఉపయోగపడుతాయనేటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాడా? అలాగే తను నేర్చుకునే అంశాలని తర్వాత తరగతుల్లో నేర్చుకోవడానికి దోహదపడతాయనేటువంటి సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నాడా? ఇవన్నీ కూడా మూల్యాంకనం చేయాలి. విశ్లేషణ, ఒక సమస్యను ఏ విధంగా విశ్లేషిస్తున్నాడు? ఆ విశ్లేషణ సామర్థ్యం ఏంటి? అలానే అతనికి విలువలు, క్రమశిక్షణ విలువలు ఏమిటి, సామాజిక విలువలు ఏమిటి, నైతిక విలువలు ఏమిటి, ఈ విలువని పరీక్షించాలి. అలాగే ప్రవర్తనావళి, అతని యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది, తరగతి లోపల తరగతి బయట విద్యార్థి యొక్క ప్రవర్తన ఏమిటి, ఈ అన్ని అంశాలని మూల్యాంకనం చేయాలి. ఇది మొదటి పాయింట్. రెండవది శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలన్నింటినీ ఎప్పటికప్పుడు సమగ్రంగా నిరంతరంగా మాపనం చేయాలి. మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రమే పరిమితం కాకూడదు. సామర్థ్య ఆధారంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించగా ఉండాలి. ఇంతకుముందు మీకు చెప్పేటట్టు మూల్యాంకనము కేవలము రాత పరీక్షల ఆధారంగానే ఉండద్దు. కేవలం రాత పరీక్షలు పెట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని, అవగాహన కాకుండా వివిధ రకాల అంశాలని, వివిధ రకాల నైపుణ్యాలని మనం పరిశీలించేట్టుగా ఉండాలి. అతని సామర్థ్యము విద్యా ప్రమాణాల ఆధారంగా సాధన జరగాలి. విద్యా ప్రమాణం విద్యార్థికి తన ఆలోచనని, భావాలని వ్యక్తీకరించడానికి, సొంతంగా రాయడానికి అవకాశం కల్పించాలి. అందుచేతనే ఇప్పుడు ఏం చేస్తున్నాం, రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద చిల్డ్రన్, రిఫ్లెక్షన్ ఆఫ్ ద టీచర్ అంటే విద్యార్థి ఒక అంశం పైన ఏ విధంగా స్పందిస్తున్నాడు, అతని యొక్క ఆలోచన, భావాలు ఏంటి రాయగలగాలి. తను స్వయంగా ప్రశ్నలు తయారు చేయగలగాలి, సొంతంగా తయారు చేయగలగాలి. పిల్లల నైపుణ్యాన్ని, విశ్లేషణ శక్తిని, సృజనాత్మకతను మాపనం చేసేందుకు అనువుగా ఉండాలి. అందుకే మీకు ఇప్పుడు చెప్పేటట్టు కొత్త ప్రశ్నలు రాస్తున్నాడు, కొత్త ప్రశ్న రాయాలి అనుకుంటే ముందుగా ఆ అంశం పైన సరి అయినటువంటి అవగాహన ఉండాలి. తయారు చేయాలనేటువంటి సృజనాత్మకత ఉండాలి, క్రియేటివిటీ అనేటువంటిది ఉండాలి.
సౌందర్యాత్మకత ఉండి ఆ ప్రశ్నని నిర్దిష్టంగా సమగ్రంగా రాయగలగాలి. అలాగే విశ్లేషణ చేయగల ఒక అంశాన్ని వివిధ రకాలుగా విశ్లేషణ చేయాలి. సంఖ్య, అక్కడ మీరు చూడండి, అంకెలు, సంఖ్యలు, భిన్నాలు ఇలా పదాలు వాడుతున్నాం. అంకెకు సంఖ్యకు మధ్య ఉన్నటువంటి భావన తెలియాలి. కొన్ని అంకెలతో సంఖ్య ఏర్పడుతుంది. అందుచేత సంఖ్య అనేటువంటిది మనకు విస్తృత పరిధి కలిగినటువంటిది. ఒక అంకె సంఖ్యలు, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్య అంటే అంకెలను సంఖ్యలను కూడా అంటారు అనేటువంటి అంశము వాళ్ళకి తెలియాలి. వీటిని ఏమంటాము? ఈ అంకెలని ఒక అంకె సంఖ్యలు అంటాం. అంటే అంకెలు సంఖ్యలు అనేటువంటి దాన్ని సున్నా యొక్క విలువను తెలియాలి. సున్నా తీసుకున్నాం. ఈ సున్నా ఎడం వైపు ఉంటే దాని విలువ ఏమిటి, కుడివైపు ఉంటే విలువ, సున్నాతో గుణిస్తే ఏమి ఏర్పడుతుంది, సున్నాతో భాగిస్తే దాని అర్థం ఏమిటి, సున్నా కలిపితే దాని విలువలో మార్పు ఏంటి, సున్నా తీసివేస్తే దాని విలువ, ఇలా ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవడం రావాలి. ఇవన్నిటి కూడా విద్యార్థుల్లో రావాలనేటువంటిదే, విద్యార్థిని నేర్చుకున్నాడా లేదా పరిశీలించాలంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క భావన. మిగిలిన అంశాలని మరొక శీర్షికలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.